4 రోజుల్లో రాజాని పెళ్లి చేసుకోబోతున్న స్థితిలో సురేఖ ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కొన్నాళ్ల తర్వాత దాని అల్మారాలో దొరికిన డైరీ ద్వారా నాకు తెలిసింది. చీరల సెలక్షన్ మగవాళ్ళకేం తెలుస్తుంది? రాజా ఇవాళ నన్ను చందన షాపుకు తీసుకెళ్లి బోర్డర్ ఏమీ లేని ఎర్రచీర కొనిపెట్టాడు. ఓ రోజున రామకృష్ణ నాకు కూడా చందన షాప్లో ఎర్రచీర కొనిపెట్టాడు. నిన్న సాయంత్రం రాజా నన్ను ఊరంతా రిక్షాలో ఊరేగించాడు. ఓసారి రామకృష్ణ నన్ను రిక్షాలో తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పాడు. రాజా చాలా తమాషైన మనిషి. పొద్దున హోటల్లో కాఫీ తాగానే ఐస్ క్రీం తిన్నాడు. ఓ రోజున హోటల్లో తను కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీం తిన్నాడు. ఈ రోజు నా పుట్టినరోజు. రాజా వచ్చాడు. బర్త్డే ప్రెజెంటేషన్ అంటూ నాకు తీయటి ముద్దును బహుకరించాడు. ఆ తర్వాత తను నన్ను ఎత్తుకొని నా గదిలోకి తీసుకువెళ్లి తలుపు మూశాడు. అతని కౌగిట్లోని వెచ్చదనానికి నిన్న ముద్దలా కరిగిపోయాను నేను. ఇందాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను తల్లిని కాబోతున్నానని చెప్పింది. పెళ్లి కాకుండానే తల్లిని అవుతున్నందుకు కొంత బాధ అనిపించినా ఆ వార్త రాజాకు చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను వాళ్ళ పెద్దవాళ్ల ముందు నేనెవరినో తెలియనట్టు మాట్లాడాడు. నేను బజారు మనిషిని అన్నాడు. ఓ మొగాడిని నమ్మి మోసపోయిన ఆడదానికి సావేగా తినిపించింది. రాజా సురేఖ జీవితాన్ని నాశనం చేసినట్టే ఈ రామకృష్ణ కూడా నా బతుకుని బుగ్గిపాలు చేయడానికే నాకు దగ్గరయ్యాడన్న నిర్ణయానికి చేరుకున్నాను. అతను నా బర్త్డే పార్టీకి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి భరించలేకపోయాను. ఆ క్షణాన అతను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా రాక్షసుల్లా అనిపించాడు నాకు. అతన్ని ఇక ఈ జీవితంలో కలుసుకోకూడదనుకున్నాను. ఆ కాలేజీలో చదువు మానేసి వేరే కాలేజీలో చేరాను. కానీ అతను ఇప్పుడు ఈ ఊరికొచ్చి నన్ను ఇలా వేధిస్తాడనుకోలేదు. జరిగింది ఇదన్నమాట. బాగుందమ్మా. ఈ అపార్థాన్ని త్వరగా ముగించడం మంచిది. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలిగిపోతాయి. అమ్మనీ పూల చెట్లు ఏంటి పంతులమ్మలు ఇటు వచ్చారేటి? ఇటు ఎడుతూ రాధని చూసి వెళ్దామని వచ్చామండి. మేము బయలుదేరుతాం. రాధా వస్తామండి, వెళ్ళొస్తామండి. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలగిపోతాయి. బాబు నువ్వా? నిన్నటి నుంచి మీరేం తినలేదని తెలిసింది. ఇంటి నుంచి మీకోసం అన్నం తెచ్చాను వేస్తారు, తినండి. నా మూలంగా మీరు ఇలా అయిపోయారని నాకెంతో బాధగా ఉంది వేస్తారు. అన్నం తినరు బాబు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకున్నా. నీ కప్పులో నా చెంచా ఒక కప్పు కాఫీ తాగబోయే కామేశ్వరరావు. ఏమిట్రాయుడు, 6 నిమిషానికి 6 బూతులు మాట్లాడుతుండేవాడివి ఇప్పుడు ఇలా కప్పు చెంచా అంటూ ఏమిటో విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదంతా ఓ పెద్ద కథలని పడకొచ్చి మా ఊరికి ఒక కొత్త పంతులు వచ్చాడయ్యా. ఆడు గొప్ప మనిషిలే. నా కొడుకుని ఇదిగా ఈ బూతు కాదయ్యో తప్పుగా అనుకునేవు. నా బిడ్డని దారిలో పెట్టాలంటే ముందు నేను బూతులు మానేయాలి అన్నాడు. మరి ఎట్టా నాకు బూతులు ఎంతే మాట రాదు అన్నాను. దానికి ఆ పంతులు ఈ మార్గం చెప్పాడు. బూతు బదులు నీకు కనిపించిన వస్తువు పేరు చెప్పుకోమన్నాడు. బాగుందే. ఆ మాస్టర్ ఎవరో మంచి మార్గమే చూపించాడు. ఆడు సామాన్యుడు కాదయ్యో. మా బుల్లిరాయుడు చేత బూతులు మానిపించాడు. ఆడు చక్కగా పాఠాలు చదువుకునేది చేసి ఆని సరైన మార్గంలో పెట్టాడు. ఆ దొంగన సొట్ట. ఎవరతను? అదిగా ఆ కిటికీలోంచి చూడు, ఆ ఫోటోలో ఉన్నాడు. ఆడి మీద గౌరవంతోనే ఆడి ఫోటో ఇంట్లో పెట్టుకున్నాను. ఇతను రామకృష్ణ కదూ? అవును. ఆ నీకు తెలుసా? ఓసారి మా ఊరు వచ్చాడు ఉద్యోగం కోసం. వాళ్ళ బామ్మగారు నాకు దూర బంధువు. కుర్రాడు బుద్ధివంతుడు అనిపించి మా అమ్మాయిని చేసుకోమని అడిగాను. అతనది కుదరదని చెబుతూ తను కాలేజీ రోజుల్లో ఎవరో ఆడపిల్లను ముద్దు పెట్టుకున్నట్ట. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను తప్ప ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేనన్నాడు. అలాగా? అతను ఎంతటి సంస్కారవంతుడో చూడు రాయుడు. అటువంటి మంచి మనిషిని అల్లుణ్ణి చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది రాయుడు. అంతేలే. అంతమ్మా ఏంటమ్మా, ఏం జరిగింది? ఇప్పుడు ఆయన రామకృష్ణ గారి విషయంలో చెప్పిన పిల్లని నేనే నాన్న. అంటే అమ్మనీ
తుండు అయితే వెంటనే ఆ కుర్రోడితో మాట్లాడతానమ్మా. అట్లాంటి మంచోడు నాకు అల్లుడైతే నాకు అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. అతనితో మాట్లాడి వెంటనే ఇయ్యాల రేపట్లో నీ పెళ్లి జరిపించేస్తాను. కామేశ్వరరావు, నీ ప్లేట్లో నా ఇడ్లీ నీ స్కూల్ సందా కోసం నా ఇంటికి వచ్చి నాకు గొప్ప విషయం తెలిసేలా చేసావయ్యా. నిజమా మాస్టారు? ఒట్టు మేస్టారు, ఆ కామేశ్వరరావు గారు ఎవరో మీ గురించి చెప్పేప్పటికీ రాధమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని మీ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది. దాంతో పెద్దరాయుడు గారు తబ్బిబ్బైపోయి వెంటనే ఇవాళే పెళ్లి జరిపిస్తానని పూనకం వచ్చిన వాళ్ళే ఊగిపోయాడు. బుద్ధులు ఆగరా ఆగు. బామ్మ, నేను రాయుడు గారి ఇంటి దాకా వెళ్ళొద్దామని. అంతా విన్నానురా. ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి గురించి తాత్సారం చేస్తుంటే ఏమిటో అనుకున్నాను. కారణం ఇదేన్నమాట. బామ్మ, నీకు అంతా తెలిసిపోయిందా? అంతా తెలిసిందిరా. ఆ పిల్ల ఆస్తుందనే అహంభావంతో నిన్ను ఎంత అవస్థ పెట్టిందో అది పూర్తిగా తెలిసింది. అది కాదు బామ్మ, రాధలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందట మాస్టర్ చెప్పారు. అవును బామ్మగారు, ఆవిడ చాలా మాస్టారు మీరు ఊరుకోండి. ఇన్నేళ్లు నా బిడ్డను బాధ పెట్టిన ఆ పిల్ల అంతకంత అనుభవించి తీరాలి. అంటే ఏమిటి బామ్మ నువ్వు అనేది? నువ్వు ఆ అమ్మాయిని వెంటనే కలుసుకోవడానికి కుదరదు. రామకృష్ణ మాస్టారు, కంగ్రాచులేషన్. ఈ రాత్రికే మీ పెళ్ళని దొరవారు ఊరంతా స్వయంగా చాటింపేస్తున్నారు. ఈ పెళ్లి జరగదు శర్వలింగం గారు. అదేమిటమ్మా, రామకృష్ణ మేస్టారు ఇన్నాళ్ళు రాధమ్మ పెళ్లి గురించి ఎంత బాధపడ్డారో తెలుసు కూడా మీరు ఇలా అనడం. అదే మా బుద్ధులు గారిని ఇన్నేళ్లు బాధ పెట్టిన ఆ పిల్ల కొన్నాళ్ళైనా అంతకంతా బాధపడి తీరాలని నా ఉద్దేశం. అలాగా? మా వాడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ అంత తేలిగ్గా కాదు. మరెలా? వీడెక్కడున్నాడో తెలియక ఆ పిల్ల గంగవీరులు ఎత్తిపోయి గోడుని ఏడిస్తే గాని మా వాడ అమ్మాయికి కనపడ్డానికి వీల్లేదు. ఈ ఆలోచన చాలా బాగుంది బామ్మగారు. దొరవారి అహంకారానికి కాస్త అడ్డుకట్ట కట్టినట్టు కూడా అవుతుంది. బాగుంది. ఏమిటండి బాగుండేది? ఇన్నాళ్ళకి రాధలో మార్పు వస్తే మధ్య మీ అడ్డేమిటి? బామ్మ, ఏమిటేది? ఇన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకొని పోలేదనివి ఇప్పుడు నేను చేసుకుంటానంటే వద్దంటావేమిటి? అది అంతేరా అయోమయపు సన్యాసి. నీ పెళ్లి ఆ పిల్లతోనే జరుగుతుంది. కానీ అది ఆ పిల్ల కోరుకున్నప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు. వీల్లేదు, వెంటనే నేను రాధను కలుసుకుని తీరాలి. పట్టుకోండి బయట చూస్తారండి, పారిపోతాడు. పట్టుకోండి. ఇదిగో, వదలండి. బామ్మ! ఇదిగో, వాడు మళ్ళీ దించుకోకుండా ఈ తాడుతో కట్టి ముసుగు కప్పండి. పట్టుదల వచ్చిందంటే నేను ఆడపుల్నే. ఇహనో ఇప్పుడు ఆ పిల్ల దాని తండ్రి ఇటు రావచ్చు. మనం మాత్రం వాళ్ళకి అంటపడకూడదు. ఈ మూట తీసు త్వరగా పదండి. ప్రాణం తీసేస్తున్నావే బామ్మ, ఆకలి దంచేస్తోంది. అరవకరా భాజమ్మ, కాసేపు ఆగు, ఇడ్డలు ఎడతాను. బాబు, ఊపిరాట్లేదు. ఇదిగోరా బామ్మ, ఆ, కొడతాను చూడు, చంపేస్తానంతే. ఫినిష్. ఏడ్చావు గాని ముందు ఈ 4 గిడ్డలు గుట్టుకున్న మెంగు. ఆ పిల్ల వచ్చేయగలదు రోయ్. త్వరగా వెళ్ళిపోవాలి కణించి. ఇదిగో మేస్టర్లు, మీరు త్వరగా కానివ్వండి. ఇదిగో త్వరగా 4 మెతుకులు మెంగు. మేము కూడా ఈలోగా 2 ముద్దలు తిని తయారవుతాం. ఇందా కానీ మాస్టారు, రాయుడు నువ్వా? మా అక్క మీకోసం ఊరంతా ఎత్తుతుంది. ఏం చేయమంటావా? మా వాళ్ళు నన్ను కట్టి పెట్టేశారు. మీరు నాతో వచ్చేయండి. మన మూట అది చూడండి, ఆయన్ని కట్టేద్దాం. నిద్రపోతూ ఉంటాడు. అరే, మంచి ఐడియా. అమ్మా రుద్రమదేవి, ఆ కూర నాకు కూడా వేయి. తినండి రా తినండి. ఈ హోటల్ వాడు ఎవరో మహారుచిగా చేశాడు. చాలండి చాలు. తింగర్ సన్యాసి తినేస్తానే మూట్లో గడి పడుకున్నట్టున్నాడు. ఎత్తండి ఎత్తండి, త్వరగా వెళ్ళాలి. ఇదేమిటి మాస్టారు, బరువు తగ్గినట్టు అనిపిస్తోంది? బరువు తగ్గటం కాదు మాస్టారు, మనకు మోత అలవాటు అయిపోయి బరువు తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. పదండి 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 పదండి.
కాసేపు దింపుకుని కూర్చుందాం. అమ్మా కాళ్ళు పడిపోతున్నాయిరా నాయన. అమ్మా శుభం, ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఆ? అయ్యో అయ్యో, మా వెధవ అక్కడున్నాడేమిటి? మరి ఈ మూట్లో ఉన్న లగేజ్ ఏమిటి? అరే ఇదేం అన్యాయం అండి, ఎక్కడా లేదే. క్రీస్తు శకం 624 నుంచి 1193 వరకు, అంటే రుద్రోద్గారి నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య. నువ్వు ముందు నోరు పోయిపోయా. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడో క్రీస్తు శకం, రుద్రోద్గారి నామ సంవత్సరం, నీ పిండా కూడా అంటావేమిటయ్యా? ముందు ఈ మూట పండయ్యా, ఇందో ఎవడున్నాడో చూద్దాం. ఏమిటరా నన్ను ఎందుకు లేపారు ఇప్పుడు? నాన్న నువ్వెప్పుడు దూరం ఈ మూట్లోకి? నాకేం తెలియదు, నన్నేం అడగద్దు, కాసేపు పడుకోనివ్వండర్రా. నిద్దరికి నిప్పెట్టా? నిన్న ఇంతసేపు మేము మోసు తిరిగింది. బామ్మగారు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అయ్యో అయ్యో, ఏమిటి ఏమిటిది? లేవండి లేవండి. అమ్మా, జరిగిన తప్పులన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అది కాదయ్యా. మీరు ఇంకేం మాట్లాడదు, నా మీద ఒట్టు. ఇలా రామకృష్ణ మాస్టర్ పెళ్ళి ఒక్కడ జరిగితే ఊరుకోండి. ఊరుకోనంటానికి నువ్వెవడివరా? నీ ఆకుల నా పక్క. ఇదే ముహూర్తానికి ఇంకో 3 పెళ్లిళ్ళు కూడా జరిగి తీరాలి. 3 పెళ్లిళ్ళ? ఎవరెవరివి? ఆయన మన డిఈఓ గారు కదండి? అవును మేస్టారు, బుల్లిరాయుడు గారు. వీరి దెబ్బకే దిమ్మ తిరిగిపోయి ఆ రోజు నుంచి అలా అయిపోయారు పాపం. చాలబై, నీ ప్లగ్ లో నా వైరు మాకు ఖచ్చితంగా అత్తవేటయా. పెళ్లిళ్ళు మాకు కాదు, వీళ్ళకి. ఇటు నాకు కట్టండి. ఆ పిల్ల కడతారేమిటి మంగళసూత్రం?